ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా ఎలాంటి ప్రయోజనం లేక బాధపడుతూ ఉంటాం కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారనమాట. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారికి ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యకి పరిష్కారం అనేది చెప్పించుకోండి. నమ్మితే గనక మనకి అంతా మంచి జరుగుతుందండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ 2 నెంబర్లలో ఒక్క నెంబరు తాకు తల్లి. ప్రమాణకం చేసి చెబుతున్నాను, తప్పకుండా నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను అని అయితే మన బాబాగారు మనందరికీ కూడా ఒక ప్రమాణకం చేసి అయితే మాట ఇస్తున్నారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో, ఎటువంటి ప్రమాణకం చేసి ఎటువంటి శుభవార్త మనకు చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీకు ప్రమాణకం చేసి చెబుతున్నాను, నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తానమ్మా. ఆ మాటలు అశ్రద్ధ చేయకుండా 2 నిమిషాలు నా మీద నమ్మకంతో విను తల్లి. తల్లి, నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు. నా కోరికలు తీర్చమని, నన్ను ఆశీర్వదించమని నన్ను ఎంతగానో అడుగుతున్నావు. నా పాదాల దగ్గర కూర్చుని కన్నీరు పెట్టుకుంటూ, బాబా తండ్రి, రోజులు గడిచిపోతున్నాయి, కాలం మారిపోతుంది, కానీ నా కోరికలు మాత్రం నెరవేరటం లేదు బాబా అని నువ్వు నన్ను ఎంతగానో అడుగుతున్నావు కదా తల్లి. ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు? ఎందుకు నా విషయంలో ఇలా ఆలస్యం చేస్తున్నారు బాబా? ఇలా అడుగుతున్నావు కదమ్మా. అందుకు సమాధానం చెబుతాను విను తల్లి. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో రోజులు ఎదురు చూసావు కదా. ఇక చాలు, నీ కన్నీటికి, నీ ఎదురు చూపులకి ఆఖరి రోజు వచ్చేసిందమ్మా. ఇక నిశ్చింతగా ఉండు. ఈ శుభవార్త తెలియజేయటానికే ఈరోజు నీ కోసం ఈ సందేశాన్ని పంపించాను. జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. నా బిడ్డ ఎవరినీ కూడా ఇప్పటి వరకు బాధ పెట్టలేదు, ఎవరు మనసు కూడా నొప్పించలేదు. నీ తండ్రి మాటల మీద నువ్వు కట్టుబడి నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి. నేను నీ దగ్గరికి వచ్చి నీ కోరిక తీరుతుందమ్మా, అదిగో నువ్వు ఆశపడింది వస్తుంది అని చెప్పిన నమ్మకంతో ఎదురు చూశావు. ఎప్పుడు బాబా అని నువ్వు నన్ను గట్టిగా అడగలేదు. అందుకే తల్లి, ఈరోజు నీ నమ్మకానికి నా పూర్తి ఆశీర్వాదం అందిస్తున్నాను. ఆనందంగా అందుకో. నీ సాయి తండ్రి మాటలు పూర్తిగా విను, తప్పకుండా ఆనందిస్తావు. ఆ ఆనందంతోనే నా దగ్గరికి వచ్చి ఆనంద బాష్పాలు పెట్టుకుంటూ నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు. నువ్వు నన్ను నీ తండ్రిగా భావించినా సరే, లేదంటే నీ స్నేహితుడిగా భావించినా సరే, నీ ఇంటిలో ఒక మనిషిలా అని అనుకున్నా సరే, ఇలా ఎలా అయినా సరే నమ్మకంతో నన్ను ప్రార్థించిన వారి కోరికలు తప్పకుండా నేను నెరవేరుస్తానమ్మా. అలాగే నా బాబా నాకు అన్నీ చేస్తారు అనే నమ్మకంతో ఉంటే చాలు, అన్నీ జరిపిస్తాను. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవద్దు. అలాగే జరగబోయే దాని నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. అలాంటప్పుడు నీకు ఎందుకు తల్లి అంత ఆలోచన, అంత ఆవేశం? నీ కోసం వీటన్నిటినీ కూడా మార్చి మంచి కాలాన్ని నీకు అందిస్తాను తల్లి. నిజమే తల్లి, భగవంతుని ఆశీర్వాదం నీకు పూర్తిగా లభిస్తుంది. ఈ శుభ సమయం నుంచి నీకు అన్నీ అనుకూలంగా మారతాయమ్మా. నువ్వు కోరినవన్నీ నిన్ను చేరుతాయి.
ఇక నీ కష్టాలు, శోధనలు, కన్నీరు అన్నిటినీ తుడిచేస్తాను. నువ్వు నా బిడ్డవు తల్లి, సాయి బిడ్డవి. ఇక ధైర్యంగా ఉండు. నువ్వు కోరినవన్నీ కూడా జవిరి మరీ నీ చేతిలో పెడతానమ్మా. నువ్వు ఏ రోజు నుంచైతే నన్ను నమ్మి పూజలు చేయటం ఆరంభించావో ఆ రోజు నుంచి నేను నీతోనే ఉన్నాను అన్న విషయం నీకు కూడా తెలుసు కదమ్మా. అందుకే తల్లి, నువ్వు ఎవరి ముందు కూడా లోకువ కాకుండా నేను చూసుకుంటాను. నా పాదాల వద్ద శరణాగతి పొందిన నా బిడ్డలు మంచి స్థాయిలో ఉండి వారికి ఎలాంటి లోటు లేకుండా నేను చేస్తాను. ఇప్పుడు నీకు ఏమి కావాలో నాకు తెలుసమ్మా. నేను నీ తల్లి తండ్రి స్థానంలో నిలబడి నీకు అన్నీ జరిపిస్తాను తల్లి. నన్ను నమ్మిన నా బిడ్డలు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, అన్నిటినీ పొందుతారు తల్లి. వారి కోరికలన్నీ కూడా కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా తీరుస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం తల్లి, ఇప్పుడు నీ కోరిక తీరటం ఎంత ఆలస్యం అవుతుందో అంతకు మించి 10 రెట్లు మంచి ఫలితాన్ని నువ్వు పొందుతావు. నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించి నీకు మంచి జీవితాన్ని అందిస్తానమ్మా. ఎప్పుడూ బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉండవద్దు తల్లి. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపు నీ గుండెల్లో దాచిపెట్టు. గెలుపు కోసం పరిగెట్టు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి. నువ్వు నా దగ్గర కూర్చుని నువ్వు అడిగినవన్నీ కూడా నేను తీరుస్తానమ్మా. కానీ ఒక్క విషయం, అందులో ఉన్న మంచి చెడులను ఆలోచించి మాత్రమే ఆ కోరికలను తీరుస్తాను. ఎందుకంటే నా బిడ్డకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా బాధ కానీ కష్టం కానీ కలగకూడదు కదా. అందుకే తల్లి, కొంచెం ఆలస్యమైనా సరే మంచిదే నీకు అందిస్తాను. నాపై నమ్మకం ఉంది కదా తల్లి. అయితే పూర్తిగా నన్ను విశ్వసించు. అప్పుడు నీకు కావలసినవన్నీ, నీకు మంచి జరిగేవన్నీ నీ దోసెట్లో పెడతాను తల్లి అని అయితే మన బాబాగారు మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నువ్వు ఇంతగా ఎందుకు దిగులు చెందుతున్నావు? నాకు తెలియదు అని అనుకుంటున్నావా? నేను ఏమీ గమనించటం లేదు అని అనుకుంటున్నావా తల్లి? నేను నిన్ను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉన్నాను. నీ బాధ ఏమిటో కూడా తెలుసుకుంటూనే ఉన్నాను. నువ్వు చెప్పే ప్రతిదీ నేను వింటున్నాను. మీకు ఏమి కావాలని నువ్వు మనసారా కోరుకుంటున్నావో అవన్నీ నీకు ఇవ్వటానికే నేను ప్రయత్నాలు చేస్తున్నాను తల్లి. నా ప్రయత్నం కూడా ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ జరగటానికి ఈరోజు సమయం వచ్చింది. నువ్వు ప్రతి క్షణం నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు. వారికి జీవితంలో ఎటువంటి లోటు రాకుండా మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని నీ ఆశ. అలా కోరుకోవటానికి కూడా కారణమైతే ఉంది. మీరు ఎంతో కష్టజీవులు, వెనకాల ఎటువంటి ఆస్తుపాస్తులు లేవు కనుక పిల్లలకి మీరు చదువులు తప్ప ఏమీ ఇవ్వలేకపోయారు. అదే మీ బాధ తల్లి. వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువైతే ఇచ్చారు కదా. వారి దాన్ని సద్వినియోగపరుచుకుని ఒక్కో మెట్టు ఎక్కితే వారి జీవితం నువ్వు ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని కోరుకున్నావో అదే విధంగా వారు ఒక మంచి స్థాయికి వెళ్తారు. నీకు బెంగగా ఉంది, వారు నీ మాట వింటారో లేదో, నువ్వు చెప్పినట్టు చదువుతారో లేదో, ఒక మంచి స్థాయికి వెళ్తారో లేదో అని ఏమీ కంగారు పడవద్దు తల్లి. నీకు 5 నెలల లోపల నీ బిడ్డలకు మంచి ఉద్యోగంలో చేరినట్టుగా కబురు అందుతుంది. నీ సంతోషానికి అవధులు ఉండవు. ఆ శుభవార్త నువ్వు అందుకోవటానికి సమయం దగ్గర పడింది తల్లి. నువ్వు ఏమీ చింతించకు. నువ్వు అనుకున్నట్లుగానే నీ బిడ్డలందరూ కూడా వారు ఎదగాలనుకున్న రంగాల్లో ఒక మంచి స్థాయికి వెళ్తారు. వారికి నేను ఎప్పుడూ తోడుగా ఉంటానమ్మా. ఈ విషయం మీద నువ్వు దిగులు పెట్టుకోకు. నీ బిడ్డలు ఎదుగుదల చూడటానికి సిద్ధంగా ఉండు. మీ భార్యాభర్తలు ఇద్దరూ మీ పిల్లలతో కలిసి
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఎల్లవేళలా ఆనందంగా గడుపుతారని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, 2 నెంబర్లు తాకిన వారికి మన బాబాగారు అయితే ఈరోజు మంచి సందేశం అందించారు కదండి. మరి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదా ఫ్రెండ్స్. మరి మీ అందరికీ కూడా ఈ సందేశం నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సాయంత్రం కూడా ఒక వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.